చిన్న హాయ్ చెప్పురా. హలో అందరికీ, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? హియర్ ఇట్ ఈస్. సో మేమైతే పోచమ్మ కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎట్లుంటుంది, బోనం ఎత్తుకొని డప్పులు కొట్టుకొని పోతారు కదా, సో మేము కూడా అట్లనే స్టార్ట్ అయినాం. మా పిన్ని వాళ్ళు వేస్తున్నారు బోనం, నేను ఎందుకు ఎత్తుకున్నాను అనుకుంటారా? సో నేను మా ఇంటి పెద్ద ఆడబిడ్డ లెక్క అన్నట్టు మా పిన్ని నన్ను ఎత్తుకోమన్నది, సో నేను కూడా ఎత్తుకున్నా. ఇక్కడ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అమ్మవారికి ప్రత్యేకంగా ఒక గుడి అనేది వీళ్ళు నిర్మించలేదు. అంటే అమ్మవారికి ఇష్టం లేదట ఇట్లా టెంపుల్ కట్టడం ఇక్కడ. సో అంతకుముందు ఒకసారి గుడి కడదామని ప్లాన్ వేసిన వాళ్ళకి ఏదో ఒకటి జరగడం అట్లాంటి హింట్స్ ఇచ్చింది అన్నట్టు అమ్మవారు. సో కానీ ఇక్కడ ప్రజలందరూ ఒకవేళ వర్షం పడ్డా ఇంకేదైనా అయినా ఎండగొట్టినా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నార్మల్గా ఒక స్లాబ్ వేసి చిన్న షెడ్ లాగానైతే వేసిర్రు. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వారికి ఖచ్చితంగా వాళ్ళ మొక్కు నెరవేరుతుందని చాలా నమ్మకం ఉంది ఇక్కడ. యాక్చువల్లీ అమ్మవారు గుట్ట పైన ఉండేనట్టు, ఇక్కడ ఉన్న అంతగిరి హిల్స్ అన్నట్టు ఇక్కడ చాలా ఉంటాయి. సో ఇక్కడ గుట్ట పైన ఉంటే ప్రజలందరికీ నా దగ్గరికి రావడం కష్టమవుతుందని అమ్మవారే కిందికి వచ్చిందని నమ్మకం అట. ఫుల్ ఎండ కొట్టింది అసలు, ఫుల్ అంటే వేడి ఉండే అసలు. అక్కడ బోనం ఎత్తుకొని లోపలికి వెళ్ళడంతోనే ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఒక కూల్ వెదర్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి చాలా మంది వస్తారు, అంటే బోనం చేసి మేకలు కోళ్ళు కోసుకొని పోతారు. చాలా ప్రత్యేకంగా ఉంటారు ఇక్కడ అమ్మవారు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి నైట్ ఇక్కడనే స్టే చేయరాదట, ఎవరు ఉండరట యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చాలా దూరం నుండి వచ్చి నైట్ అయిపోయింది కదా, సో పడుకొని మార్నింగ్ వెళ్దామని అనుకుంటాం కదా, సో అట్లాంటి ప్లాన్స్ ఇక్కడ ఎవరు పెట్టుకోరట, ఇక్కడ ఉండరట ఎవరు. సో ఇక్కడ పక్కనే ఒక చెక్ డ్యామ్ కూడా ఉంది. సో మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న డ్యామ్ కాడికి పోయి కొన్ని ఫొటోస్ అట్లా దిగి కొంచెంసేపు టైంపాస్ చేసి కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని అయితే కిందికి వచ్చినాం. వచ్చేసరికి వంటలన్నీ అయిపోయినాయి. ఇక తిని ఇంకా కాసేపు ఉండి ఇంకా బయలుదేరాం. మేము ఇంటికి వచ్చేసరికి మ్యాక్స్ 11 అయిపోయింది. సో ఇంకా ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.